గుడ్ మార్నింగ్ గైస్. సో లాస్ట్ క్లాస్‌లో మనం బిల్ వైస్ మెయింటెనెన్స్ అండ్ తర్వాత కాలేజ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్ డిస్కస్ చేసాం. టుడే వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ఎలా చేయాలో డిస్కషన్ చేద్దాం. ఓకే. డన్ గైస్. చూడండి. అసలు యాక్చువల్‌గా ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ఎందుకు యూజ్ చేస్తారు? దీనివల్ల యూజెస్ ఏంటి అంటే లైక్ మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్‌కు అమౌంట్ కావాలి. బిజినెస్ ఏం చేస్తుంది? ఓనర్స్ దగ్గరైనా అప్పు తీసుకోవచ్చు. లేదంటే బయటైనా తెచ్చుకొని అప్పు పెట్టొచ్చనమాట. సో, ఓనర్సే బిజినెస్‌కి సమ్ పర్సెంటేజ్‌గా అమౌంట్ ఇచ్చినప్పుడు, బిజినెస్‌లో అమౌంట్ యాడ్ చేయడం, తీసుకోవడం, యాడ్ చేయడం, తీసుకోవడం అలా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం జరుగుతుంది. సో, ఫైనల్‌గా బిజినెస్ ఓనర్స్‌కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన బిజినెస్ అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతుందా? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతుందా? ఇప్పుడు వడ్డీకి ఎవరైనా అమౌంట్ ఇచ్చారంటే 365 డేస్‌కి కాలిక్యులేట్ చేస్తారు గదా! ఫెస్టివల్స్ వచ్చాయని, సండేస్ వచ్చాయని ఎవరు వదిలిపెట్టరు గదా! సో, కాబట్టి క్యాలెండర్ మంత్ ఒక మంత్‌లో మనకి 30 డేస్ ఉంటాయి. ఒక మంత్‌లో 31 డేస్ ఉంటాయి. ఒక మంత్‌లో 28 డేస్ కూడా ఉంటాయి. ఓకే. సో, దాని ప్రకారంగా మనం మెన్షన్ చేస్తాం. ఓకే. 365 డేస్‌కి మనము కాలిక్యులేషన్ చేయాల్సొస్తుంది. చూద్దాం. ఓకే. కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. క్రియేట్ కంపెనీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. సో, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. బిల్ వైస్ నొక్కండి. ఓకే. ఇక్కడ ఎనేబుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ఈ ఆప్షన్ ఏసి పెట్టండి. రిమైనింగ్ అని నో. యాక్సెప్ట్ ఆర్ నో. సేవ్. యాహ్! వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కేస్ ఉంటాయి. ఓకే. క్రియేట్‌లోకి వెళ్దాం. లెడ్జెస్‌లోకి వెళ్దాం. సో, ఫస్ట్ లెడ్జెస్ ఏమున్నాయి మనకి? కైలాస్ క్యాపిటల్ 5%, దివ్య క్యాపిటల్ 10%. చూడండి. యాక్టివేట్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్. ఎప్పుడైతే F11లో మనం ఆప్షన్ ఎస్ పెడతామో ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పర్సెంటేజ్ ఎంతుంది ఇక్కడ? 5%. ఇక్కడ చూడండి. ప్రతి మంత్‌కి 30 డేసా? లేదంటే 365 డేసా? క్యాలెండర్ మంతా? క్యాలెండర్ ఇయరా అని ఉంటది. మనం వడ్డీ లెక్కలు ఎప్పటికైనా 365 డేస్ ఇస్తాం. ఆల్ బ్యాలెన్సెస్. ఇండియా క్యాపిటల్. ఈ రెండిటికి మాత్రమే మనం పర్సెంటేజ్ ఇవ్వాలి. రిమైనింగ్ వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలి బిల్లు, కమిషన్ రిసీవ్డ్ ఇవన్నీ. ఈ రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఇంకోటి ఇలా లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఫీచర్స్‌లోకి వెళ్లి ఫస్ట్ వన్ రిసిప్ట్. డేట్‌లు మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. 1/4 కైలాష్. ఎంత ఇచ్చాడు అమౌంటు? 8,00,000. తర్వాత 1/5 కైలాస్. డేట్ మార్చండి. 3,00,000. తర్వాత 1/6 దివ్య ఆల్సో బికమ్ యువర్ పార్ట్నర్. సో, ఆమె 4,00,000 తీసుకొచ్చింది.
డేట్ మ్యాండేటరీగా మార్చాలి. 1/6 కైలాస్ విత్‌డ్రా ఫ్రమ్ కంపెనీ 2,00,000 పేమెంట్ తీసుకోవాలి. హ్మ్. సో తర్వాత 1/7 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1,00,000. వన్ ఎయిట్ దివ్య విత్‌డ్రా ఫ్రమ్ కంపెనీ 1,00,000. 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2,00,000. 2/9 దివ్య యాడ్స్ 6,00,000. 110 కైలాస్ విత్‌డ్రా ఫ్రమ్ కంపెనీ. 111 దివ్య యాడ్స్ క్యాపిటల్. వన్ టు వన్ దివ్య విత్‌డ్రా ఫ్రమ్ కంపెనీ. 31/3 పేమెంట్. నెక్స్ట్ రిసిప్ట్. ఇలా గైస్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ మనకి 7,000 వస్తుంది. డాష్‌బోర్డ్‌లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని మనం చూసుకోవచ్చు. గ్రాస్ ప్రాఫిట్, క్యాష్ ఇన్ హ్యాండ్, డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, మనకి డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్‌గా వస్తుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్, లెడ్జర్, కైలాస్ క్యాపిటల్. చూసారు ఇక్కడ 44,479. 44,479. దివ్య క్యాపిటల్ 66,109. 66,109. అంటే కైలాస్ క్యాపిటల్ 5%కి ఈ అమౌంట్, దివ్య క్యాపిటల్ 10%కి ఈ అమౌంట్ పే చేశారు. ఇలా బిజినెస్‌లో అమౌంట్ యాడ్ చేయంగా తీయంగా ఓనర్స్ ఎంతైతే పర్సెంటేజ్ ఇచ్చింటారో బిజినెస్‌కి ఆ ప్రకారంగా వాళ్ళు రేట్ అనేది కట్ చేసుకుంటారు. ఓకే. ఈ ప్రాబ్లమ్‌లో ఏంటంటే కైలాస్ ఫైనాన్స్ కంపెనీ ఓనర్సే తన బిజినెస్‌కి అమౌంట్ ఇచ్చారు ఈ ప్రాబ్లమ్‌లో. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి? మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇచ్చింది. అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. ఓకే. లిస్ట్ చూపిస్తాను చూడండి. ఓకే. ఇప్పుడు వోచర్స్‌లోకి వెళ్తున్నాను. లిస్ట్ డేట్ ఇస్తున్నాను. కైలాస్ ఫైనాన్స్, కృష్ణ ఫైనాన్స్ అనుకో. ఇక్కడ నార్మల్‌గా క్యాపిటల్‌కి మనం పర్సెంటేజ్ ఇవ్వం. గుణ ట్రేడర్స్‌కి, పల్లవి ట్రేడర్స్‌కి ఇస్తాం. అంటే అర్థం ఏంటి ఇక్కడ?
ఇంట్రెస్ట్ చార్జ్ టు గుణా ట్రేడర్స్ 15%, ఇంట్రెస్ట్ చార్జెస్ టు పల్లవి ట్రేడర్స్ 20%. ఓకే, వీటికి ఇవ్వాలి మనం పర్సంటేజ్. డేట్ ఇచ్చుకోండి జస్ట్ 14 ఆల్ట్ సి. ఇది క్యాపిటల్ నార్మల్ క్యాపిటల్ అమౌంట్. వీటికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇవ్వం. అమౌంట్ అయితే పెట్టారు 40 lakhs. నెక్స్ట్ పేమెంట్ 24 ఆల్ట్ సి. సో గుణా ట్రేడర్స్ ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి, ఎందుకంటే మన బిజినెస్ లోన్స్ ఇస్తాం. దీనికి వేసి పెట్టాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 15%. 365 days ఆల్ బ్యాలెన్సెస్. 1,50,000 ఇది డెబిట్ చేయండి. ఆల్ట్ సి పల్లవి ట్రేడర్స్. ఇలా పేమెంట్ తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ అన్ని రిసిప్ట్లు ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర నుంచి లోన్ తీసుకున్నాక వాళ్ళ డబ్బులు పే చేస్తున్నారు అంటే మనకి ఇన్కమ్ వస్తుంది. 1,5 పల్లవి పేడ్ 50%. ఇలా అన్ని రిసిప్ట్లు ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎంటర్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఫైనల్ గా మీరు డిస్ప్లే మీ రూపర్స్ లెవెల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ ఆల్ టు F1 ఇచ్చినామంటే గుణా ట్రేడర్స్ పల్లవి ట్రేడర్స్ వాల్యూస్ ఇక్కడ చూపిస్తాయి ఫైనల్. ఇలా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి వస్తుంది. వాట్ ఈస్ ద లెజర్ బ్యాలెన్స్ ఆఫ్ ది బోత్ డెబ్టర్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అంటే ఇది చూసుకోవాలి. మీరు అన్ని ఎంట్రీస్ పాస్ చేయండి. అన్ని పాస్ చేస్తే ఇలా సాల్వ్ చేస్తారు. ఈరోజుతో మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో దీని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. మనమే ఓనర్సే మన బిజినెస్ కి పర్సంటేజ్ ఇస్తే ఇలా, మనము అవుటర్స్ కి లోన్స్ ఇస్తే ఎలా అనేది 2D క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఎనీ డౌట్స్ కృష్ణ? ఎనీ డౌట్స్? సారీ సార్, లేట్ గా జాయిన్ అయ్యాను. సార్ నేను మళ్ళీ వీడియోని రీచెక్ చేసి చేస్తాను సార్, ట్రై చేస్తాను సార్. సార్ ఇది ఇంట్రెస్ట్ అనేది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనమే క్యాపిటల్ లోంచి వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడమా సార్? ఇప్పుడు బిజినెస్ వేరు, ఓనర్ వేరు. సార్ నీ సొంత బిజినెస్ అయినా కూడా నువ్వు కూడా ఒక 5% 10% వడ్డీ కలెక్ట్ చేస్తావు బిజినెస్ నుంచి, అంతే కదా. ఇప్పుడు నువ్వే నీ బిజినెస్ కి 5% 10% వడ్డీకి డబ్బులు ఇస్తావు. బిజినెస్ అప్పుగా తీసుకుంటుంది. సో నువ్వే బిజినెస్ లో అమౌంట్ ఇవ్వడం, యాడ్ చేయడం, ఇవ్వడం తీసుకోవడం అలా 1 year పాటు చేస్తావు. ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది కాన్సెప్ట్. అదే ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంది, మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే. ఓకే సెకండ్ ప్రాబ్లం. ఓకే సార్, మన బిజినెస్